శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. 2026 సంవత్సరము జనవరి మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యన ఉన్నటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని సింహరాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు, గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. అయితే ఈ పక్షం లోపల గ్రహస్థితి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు మకర రాశిలో ఉన్నారు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనేశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి సింహరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సింహరాశి జాతకులకు 6వ స్థానంలో 17వ తారీఖు నుండి 4 గ్రహాలు మకర రాశిలో ఉంటున్నాయి. అంటే 6వ స్థానంలో ఈ 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. 6వ స్థానంలో బుధాదిత్య యోగం సంభవిస్తుంది. సూర్యుడు, కుజుడు 6వ స్థానంలో, బుధుడు కూడాను 6వ స్థానంలో గోచార రీత్యా సంచరించడము అనుకూలము. శుక్రుడు 6వ స్థానంలో సంచరించడం గోచార రీత్యా ప్రతికూలము. గురువు ఏకాదశంలో ఉన్నాడు, చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు, మంచి ఫలితాలను ఇస్తాడు. శనేశ్వరుడు అష్టమము, సప్తమంలో రాహువు. ఈ విధంగా ఉన్నాయి గ్రహస్థితి. అయితే వీటిని, ఈ స్థానాలను మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే గురువు చాలా యోగకారకుడు ఈ సింహరాశి వారికి. పంచమ స్థానాధిపతి అయినటువంటి గురువు ఏకాదశంలో గోచార రీత్యా లాభస్థానంలో ఉన్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. ముఖ్యంగా ఈ సంచారం మూలకంగా ఉద్యోగస్తులకు బాగా కలిసి వస్తుంది. వర్క్ ప్లేస్లో వాళ్ళకి అనుకూలత ఉంటుంది, ఆదరణ లభిస్తుంది. హైఅప్స్తో కానివ్వండి, యాజమాన్యంతో కానివ్వండి, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం డెవలప్ అవుతుంది. పదోన్నతిని పొందేటువంటి అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడాను ఉద్యోగం లభించేటువంటి అవకాశం బాగా ఉంది. విద్యార్థులకు కూడాను చాలా సుసమయము. మీరు కొంత కష్టపడినట్టయితే మంచి సంస్థ లోపల మీరు అడ్మిషన్ పొందే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక 6వ స్థానంలో చాతుర్గ్రహ కూటం మూలకంగా వ్యాపారస్తులకు ముఖ్యంగా బాగా లాభదాయకంగా ఉంటుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము లాభసాటిగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారము చేయాలి అనేటువంటి తపనతో ఉంటారు. కొత్త వ్యాపారము ప్రారంభించడానికి కూడాను చాలా అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే పూర్వము శత్రువుల మూలకంగా ఏర్పడినటువంటి కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడాను తొలగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి కూడాను మీరు విముక్తులవుతారు. ఆరోగ్యము స్థిరంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. ఇక కుటుంబం లోపల చిన్న చిన్న మనస్పర్ధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా మీకు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది ఈ పక్షం లోపల. ఇక ప్రయాణాల విషయం మనం చూసినట్టయితే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. రాహువు ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉన్నాడు, అష్టమంలో శని ఉన్నాడు. ప్రయాణాల మూలకంగా అనవసరమైనటువంటి ఖర్చులు మీకు ఈ పక్షంలో కలిగేటువంటి అవకాశము ఉంది. ఆకస్మికమైనటువంటి ఆటంకాలు, ఊహించినటువంటి అడ్డంకులు వచ్చే అవకాశాలు కూడాను ఈ పక్షంలో ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కూడాను ఏకాదశ గురువు రెక్టిఫై చేస్తాడు. ఏకాదశంలో ప్రబలంగా మీకు గురువు ఉన్నాడు, మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము మీకు బాగా ఉంది. కాబట్టి మీరు కొంచెం కష్టపడినట్టయితే మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మానసికమైనటువంటి ఒత్తిడి ఒక పక్కన ఉండే అవకాశము ఉంది. రాహు మూలకంగా వ్యాపారస్తులు ముఖ్యంగా ఏంటంటే భాగస్వాములతో చాలా చర్చించి మీరు నిర్ణయాలను తీసుకోండి. చాలా సత్ఫలితాలను పొందుతారు. కొత్త పరిచయాలతో మీకు కార్యసిద్ధి కనబడుతుంది ఈ పక్షం లోపల. ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు
సమాజంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ధైర్యంతో మీరు అడుగులు వేస్తారు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా మీకు మంచి ఫలితాలు ఒక పక్కన ఉన్నాయి. అయితే ఒక పక్కన విఘ్నాలు కూడాను ఆటంకాల రూపంలో మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీరు శనికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, నువ్వుల నూనె ఇవి దానంగా ఇవ్వండి. నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో శనేశ్వరుడు విగ్రహం ఉంటుంది. ఆ శని విగ్రహం పైన నువ్వుల నూనె పోసి అభిషేకం చేయండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. హనుమత్ దర్శనాన్ని చేసుకోండి. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.